కానీ యేసు యొక్క అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ, యేసుకి 4 తమ్ముళ్ళు ఉన్నారు, యేసుకి ఒక అక్క ఉందే, చెల్లెళ్ళు ఉన్నారు. నేను అనడం లేదండోయ్, బైబిల్ చెప్తుంది. అంటే యేసు కంటే ముందు మరియకి ఒక స్త్రీ పుట్టిందనమాట, ఒక అమ్మాయి పుట్టిందనమాట. లేకపోతే బైబిల్లో యేసు అక్కని రాయరు కదా. బైబిల్ తీయండి, బైబిల్ ఉన్నవాళ్ళు. గోకేసుకోవడం కాదు. నేను చేసినటువంటి వీడియోలు మీకు ఎలా ఉంటాయంటే కత్తిచ్చుకుని నరికేసినట్లుగా, సోలముచ్చుకుని పొడిసేసినట్లుగా ఉంటున్నాయి. జాగ్రత్తగా పరిశీలన చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని చదువుతున్నాను. ఇతని అక్క చెల్లెండ్రు మనతో ఉన్నవారు కాదా? ఇతని అక్క చెల్లెళ్ళు మనతో ఉన్నవాళ్ళు కాదా? ఉందా లేదా? నా సొంత మాటలు చెప్పానా, బైబిల్ చూపించానా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. చూశారు కదా ఇక సత్యబాబు ఏ విధంగా అసత్యాలు చెప్తా ఉన్నాడో. ఈయన తీసుకున్న వచనం చూద్దామండి ఈరోజు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55, 56 వచనాలు గమనిస్తే ఇక్కడ 56 వచనంలో ఇతని సోదరీమణులందరూ ఉంది. తెలుగు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేసినటువంటి. కానీ ఈయన చదువుతున్న బైబిల్ ఏదైతే ఉందో అందులో అక్క చెల్లెండ్రు అని ఉంది అని చెప్పి ఈయన చెప్తున్న మాట. కానీ ఈయన చెప్పింది కరెక్ట్ అనుకుంటారు కదా కొంతమంది. నిజానికి కాదు. ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఏదైతే తెలుగు ట్రాన్స్లేషన్ ఉందో అక్కడ ఖచ్చితంగా సోదరీమణులందరూ అని ఉంటుంది. కానీ ఈయన పాత ట్రాన్స్లేషన్ ఏదో పాత తెలుగు తర్జుమా దాంట్లో అక్క చెల్లెండ్రులు అని ఉన్నట్లుగా కొంతమంది మాట్లాడితే విన్నాను, కానీ అది నేను చూడలేదు. సరే, ఒకవేళ పాత ట్రాన్స్లేషన్లో అక్క చెల్లెండ్రులు అని రాసినా అది ఖచ్చితంగా తర్జుమా తప్పు అవుతుంది. తర్జుమా తప్పు అని ఎట్లా అంటావు నువ్వు అని కూడా నన్ను ప్రశ్నించవచ్చు. ఎందుకు అంటే దాని గురించినటువంటి సపోర్టింగ్గా ఇంకో వచనాలు ఎక్కడైనా ఉన్నాయా, అలాంటి వచనాలు ఏమైనా ఉన్నాయా అంటే దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మాట్లాడాలన్నమాట. కానీ అలాంటి వచనాలు లేవు. క్లియర్గానే యేసుక్రీస్తుకి అక్క లేదు అని ఈరోజు నిరూపిస్తాను. తప్పనిసరిగా మొత్తం చూడండి. సరే, ఇక మత్తయి సువార్త 13వ అధ్యాయం 56 వచనంలో క్లియర్గా మనకి సోదరీమణులనే ఉందండి ఇప్పుడు ఉన్న తెలుగు తర్జుమా బైబుల్లో. ఇంగ్లీష్లో వచ్చేసరికి సిస్టర్స్ అని ఉంటుంది. సిస్టర్స్ అనే ఉంది కాబట్టి ఇక అక్కనే చెల్లిని ఒకటే అంటారు కాబట్టి ఇంగ్లీష్ తర్జుమా ప్రకారంగా మాట్లాడొద్దు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, కాదంట్లా. తర్వాత ఇదే సందర్భం మనకి మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో సోదరీమణులందరూ అని కూడా ఉంటుంది. ఇక్కడ అక్కన ఉండదు ఇక్కడ కూడా. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు తర్జుమా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. సరే, అయితే ఇప్పుడు అసలు ఆ యేసుక్రీస్తు అక్క ఉందా అనే సందర్భాలు కనుక చూడాలంటే ముందు ఏదైతే సోదరీమణులు ఏదైతే కాన్సెప్ట్ ఉందో మనకి దీని హెబ్రూ మూలంకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, తర్జుమా తప్పు జరిగిందా లేకపోతే అనేది ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా మనం ఈ కొత్త నిబంధన వచ్చేసరికి గ్రీకు మూలంకి వెళ్ళాలి మనం. పాత నిబంధన హెబ్రూ మూలం, కొత్త నిబంధన గ్రీక్ మూలం. కాబట్టి గ్రీక్ మనం బైబిల్లోకి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే క్లియర్గా మనకి ఇక్కడ ఈ లెక్సికన్ నెంబర్ వచ్చేసరికి 79. ఏ పదం వాడిందంటే సోదరీమణుల దగ్గర ఏ పదం వాడబడిందంటే ఎడల్ఫా అని చెప్పి మనకు రాయబడి ఉంది. ఎడల్ఫా అంటే ఇక్కడ సిస్టర్స్ అనే భావజాలం తప్ప ఇంకోటి లేదు. సరే, ఇంగ్లీష్లో సిస్టర్స్ అంటే అక్క కానీ చెల్లెలు కానీ అనేది మళ్ళీ వాదిస్తుంటారు. నేను చూశాను మనకి క్లియర్గా యొక్క గ్రీకు మూలంలో కనుక చూడండి అక్క కనేసరికి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మీకు చూపిస్తా ఉన్నా చూడండి. అక్క కంటే క్లియర్గా మనకు అక్క అంటే ఈ విధంగా ఉండాలి గ్రీకు పదం, కానీ అలా ఉండదు. ఒకవేళ పెద్దది అనే పదం వచ్చేసరికి ఇలా ఉండాలన్నమాట, కానీ అలా ఉండదు అనమాట. కేవలము సోదరీమణులుగా సోదరి అనే పదం ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే ఉంటుంది అనమాట. ఇది మీ స్క్రీన్ మీద కనపడతా ఉన్నాయి. సరే, అయితే గ్రీక్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రీక్లో సోదరి అనే కాన్సెప్టే గ్రీక్లో ఉందని కూడా మీకు చూపించాను. సరే, అయితే ఇప్పుడు ఇదంతా కాదు, ఇంకా చాలా ముఖ్యమైన వచనాలు చూపిస్తూ మంచి డీటెయిల్ ఆన్సర్ చెప్దామండి. చూడండి, ముందు మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం గమనిస్తే ఇక్కడ చూడండి, యోసేపు దగ్గరికి మనం ఎవరైతే మరియను చేసుకున్నటువంటి యోసేపు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి దూత వచ్చి ఏం మాట్లాడతాడంటే మత్తయి సువార్త 1:22 వచనం గమనిస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ గమనించండి, ఇక్కడ యోసేపు అనుమానం పడతాడు. యోసేపు అనుమానం పడి ఆమెను విడిచిపెట్టాలనుకుంటాడు. అప్పుడు యోసేపు దగ్గరికి దూత వచ్చి ఏమంటాడు చెప్తాడంటే, ఆమె కన్యక ఆమె గర్భం ధరించింది, కన్యక ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన ఇది కలిగిందని చెప్తాడు. ఇక్కడ మరి దానికే ఎందుకు యోసేపు అప్పుడు దాకా అనుమానం పడ్డ యోసేపు ఎందుకు సడన్గా నమ్మాడు, ఆమెను చేర్చుకున్నాడంటే యోసేపు నీతిమంతుడండి. యోసేపు ధర్మశాస్త్రాన్ని ఎంతో పాటించే వ్యక్తి. యోసేపు
ధర్మశాస్త్రం గురించినటువంటి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టే యేసేపు దగ్గరికి వచ్చిన దూత ఏం చెప్తా ఉన్నాడంటే పాత నిబంధనలో ఒక ప్రవచనాన్ని చూపిస్తా ఉన్నాడు. ఏ ప్రవచనం అంటే యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ఏదైతే ఉందో ఇమ్మానుయేలు అనే కాన్సెప్ట్ ప్రవచనం ఏదైతే ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అని కాన్సెప్ట్ అంటే కన్యక గర్భవతిగా కుమారుడు కంటాడు అని చెప్పి ఏదైతే యెషయా ద్వారా పలకబడ్డ ప్రవచనం ఏదో దాన్ని చూపిస్తా ఉన్నాడు. అంటే మరీ గర్భం ఎలా వచ్చిందంటే ఎటువంటి పురుష సంయోగం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భం ధరించింది అని చెప్పడం ద్వారా ధర్మశాస్త్రాన్ని పాటించే నీతిమంతుడైనటువంటి యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ ఆమె కన్యక, అంతకుముందు ఆమెకు పిల్లలు లేరు, ఆమె కన్యక కదా, ఆమెకు అంతకుముందు పిల్లలు లేరు కాబట్టి ఆమె కన్యక కాబట్టి ఆమెను చేర్చుకో. ఇప్పుడు గర్భం ఏదైతే వచ్చిందో ఆమె కన్యకగా ఉండగానే వచ్చింది, దేవుడి శక్తి వల్ల వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అంటే కనుక, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక ప్రవచనం నెరవేర్పు కొరకు జరుగుతుంది. పాత నిబంధన చెప్పబడ్డ ప్రవచనం ఏదైతుందో అది యొక్క భార్య జీవితంలో జరుగుతుంది అని చెప్పి ఒక స్పష్టత ఆ దూత ఇచ్చాడనమాట. అప్పుడు ఆయన యోసేపు దాన్ని నమ్మాడు. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటి, కన్యక గర్భవతి కుమారుని కంటే కాన్సెప్ట్లో ఆమెకు ఆల్రెడీ మరేక కనుక అంతకుముందు పిల్లలు ఉంటే కనుక, అంతకుముందు ఒక ఆడపిల్ల పుట్టుంటే కనుక ఆమె కన్యక కాదు కదా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఆమె కన్యక అనే కాన్సెప్ట్ని దూత సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యోసేపు కూడా నమ్మాడు. ఓకే, కన్యక అని చెప్పినప్పుడు ఆమె కన్యక ఎలా అవుతుంది, ఆమెకు ఆల్రెడీ అక్క ఉంది కదా, కూతురు ఉంది కదా అని యోసేపు ప్రశ్నించలేదు. అక్కడ క్లియర్గా ఆమె కన్యక అని చెప్పి ఒక సందర్భం అనేది మనకు చెప్పబడుతుంది. కాబట్టి మరికి అంతకుముందు పిల్లలు లేరు, ఆమె కన్యక అనే విషయాన్ని మనకు స్పష్టత వచ్చిందనమాట. తర్వాత ఇంకొక వచనం అండి, చాలా ముఖ్యమైన వచనం చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ చూడండి, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. ఇక్కడ క్లియర్గా ఉంది, మరికి పుట్టినటువంటి బిడ్డ ఎవరైతున్నారో అతను తొలిచూలి కుమారుడు అని ఉంది. తొలిచూలి కుమారుడు అంటే మొట్టమొదటి, ఇంగ్లీష్ చూడండి ఫస్ట్ బోర్న్ సన్ అని ఉంది. తొలిచూలు అంటే మనకి గూగుల్ ట్రాన్స్లేషన్ కూడా చేసి చూపిస్తా ఉన్నా చూడండి. తొలిచూలు అంటే, తొలిచూలు అనేది మొదటి కాన్పు లేదా మొదటి సంతానం అని అర్థం. ఇది సాధారణంగా మనుషులకి కాకుండా జంతువులు కూడా వర్తిస్తుంది. చూడండి, తొలిచూలు అంటే మొదటి సంతానం, ఫస్ట్ పుట్టిన వాడు ఎవరైతే ఉన్నాడో అతని తొలిచూలు బిడ్డ అంటారు, అంటే మొదటి కాన్పు అని అర్థం. కాబట్టి ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా తన తొలిచూలు కుమారుని కని అని ఉంది. అంటే క్లియర్గా యేసుక్రీస్తు వారు మొదట పుట్టినవాడు అని ఇక్కడ చాలా స్పష్టత వచ్చింది. అసలు మరే చెప్తుంది, నేను పురుషుని ఎరగని దానని అని చెప్పి క్లియర్ చెప్తుంది. ఇదంతా సందర్భాలు ఇంకా వాదనకు వెళ్తే అవన్నీ అవసరం లేదు. క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కంటాడని కాన్సెప్ట్ ఏదైతుందో ఆ ప్రకారం కంటదని చెప్పి కాన్సెప్ట్ ఏదైతుందో ఆ ప్రకారంగానే ఈమె కన్యక, ఈమె గర్భం తెరవబడింది దేవుడి శక్తి వల్ల మాత్రమే ఈమె కన్యక అని చెప్పినప్పుడు ఆమెకు అంతకుముందు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఆయన ప్రశ్నించలేదు. కన్యక అని క్లియర్గా మనకు అర్థమవుతుంది అక్కడ సందర్భాల్లో. తర్వాత ఆమె తొలిచూలు కుమారుని కన్నది అంటే అంతకుముందు పిల్లలు లేరని కూడా స్పష్టంగా మనకి ఇక్కడ వచ్చిన మనకు 100% క్లియర్ అయిపోయింది అనమాట. ఇంకా ఎక్కడ కూడా బైబుల్లో చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి, ఈ సందర్భాల్లో కూడా ఇక్కడ కూడా ఎవరైతే పుట్టాడు యేసుక్రీస్తు వారు ఆమె తల్లి యోసేపు తప్ప ఈ ప్రయాణంలో ఇంకెవరు లేనట్టు కనపడతా ఉన్నారు. ఉంటే కనుక ఒకవేళ మరేకి ఇంకొక అక్క ఉంటే కనుక, ఒక పిల్ల యేసుక్రీస్తుకి అక్క ఉంటే కనుక, ఆల్రెడీ మరేకి ఇంకొక పిల్ల ఉంటే కనుక క్లియర్గా ఆమెను కూడా తీసుకుని పోయినట్టు ఉంటుంది ఎక్కడైనా సరే బైబుల్లో వచ్చిన వాళ్ళు. ఎక్కడ కూడా లేదు. కేవలం యేసుక్రీస్తుని అదేవిధంగా మరి అని ఎంటబెట్టుకుని వెళ్ళాడు అనే కాన్సెప్ట్ వస్తుంది తప్ప ఎక్కడ కూడా రాలేదన్నమాట. ఇలాగా ముఖ్యమైన వచనాలు చాలా చూపించాను. యేసుక్రీస్తు వారు తొలిచూలు పుట్టినటువంటి బిడ్డ, అలాగే యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన పుట్టినటువంటి బిడ్డ, అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. కాబట్టి ఎక్కడన్నా అనువాద దోషం జరిగింది కాబట్టి ఒకవేళ పాత బైబుల్ ఉంటే కనుక దాన్ని మళ్ళీ సరి చేయడం జరిగింది. కానీ హిందూ గ్రంథాలు అలా కాదు. ప్రతిదాన్ని మరి హిందూ గ్రంథం చేస్తే ఇక బోల్డ్ వస్తుంది అనమాట. సరే, ఇంత సందర్భానుసారంగా వచనాలు చూపిస్తూ మరి ఏదైతే మత్తయి సువార్త 13వ అధ్యాయం 56వ వచనం ఏదైతుందో సోదరీమణులు అంటే యేసుక్రీస్తు తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్పబడతారు తప్ప యేసుక్రీస్తు కంటే ముందు వాళ్ళు కాదు అనేది క్లియర్గా. సిస్టర్స్ అంటే యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళని, చెల్లెలని అర్థం వస్తుంది తప్ప అక్క అనేది అర్థం రాదు అనేది గమనించాలి. కాబట్టి సత్యబాబు గారు అసత్యాలు మానేయండి, మనసు చంపుకోకుండా అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టాడా తర్వాత పుట్టాడా కాన్సెప్ట్ కాదు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడా కాదని కాన్సెప్ట్. యేసుక్రీస్తు వారు ఎలా జీవించాడు, ఆయన పరిశుద్ధుడా కాదని గమనించాలి. మీ హిందూ దేవుళ్ళని చూసుకోండి, వారే పాపాలు చేసి కర్మలను అనిపిస్తూ ఉంటారు, జన్మలు ఎత్తుతుంటారు, అవతారాలు ఎత్తుతుంటారు, అవి చూసుకోరు. పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు విషయంలో ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బిగినట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
యేసుక్రీస్తులు తప్పు చూపించలేకపోతా ఉన్నారు. సరే, ప్రతి వీడియోకి సమాధానం చెప్తామండి, దీనికి ఇబ్బంది ఏం లేదు. మీరు మా వీడియోలు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సత్యం తెలియజేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేరండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్ అండి. నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి.